అందరూ బల్ల కింద చేయి పెడుతున్నారట. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, డోంట్ ట్రై టు చేంజ్ ఎనీబడి, ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్స్. అంటే మనం మార్చాలంటే ఎంతమంది నన్ను మారుస్తాం? ఎవరికి వాళ్ళు మారాలి, కానీ ప్రతి ఒక్కరిని మనం మార్చలేం కదా. ఎవడి పాటుకు వాడికి ఉండాలి. ఎథిక్స్ అంటారు ఇంగ్లీష్లో, నీతి, న్యాయం, ధర్మం. ఆ మూడు పాటిస్తే సృష్టిలోనే ఉంది. కోరుకుంటే కొన్ని, కోరుకోకపోతే అన్ని. నువ్వు చేసేది చేస్తే వచ్చేది వస్తుంది. అది చూసి అందరూ బల్లకింద చేపెడుతుంటే ఇంక లాభం లేదని ఆయన రిజైన్ చేసేసి కర్నూలు వెళ్ళిపోయి అక్కడ కోరమండల్ ఫర్టిలైజర్స్ అని దాంట్లో జాబ్ చేసేవాళ్ళు. ఆయన 2 రోజులు 3 రోజులు చేసినా కూడా వాళ్ళు జీతం పంపించేవాళ్ళు అంట. ఎందుకంటే ఈయన టార్గెట్ ఆ 3 రోజుల్లోనే పూర్తి చేసేవాడంట. 27 రోజుల ధ్యానానికి ఇచ్చి ఫస్ట్ కూరగాయల వాళ్ళు, పాలోళ్ళు వాళ్ళకి నేర్పించేవాడు. ఆ కూరగాయలన్నీ నేను కొంటానని చెప్పి. సార్ ఊరికే ఇంతమంది కాల, ఆయన ఎంతో కష్టపడితే వచ్చింది. గురువుగారి పేరు తెలుసండి అందరికీ? పత్రిజీ గారి గురువు గారి పేరు ఎక్కడుందో తెలుసా ఆశ్రమం? నందవరం గ్రామం. నంద్యాలకి బేతంచెర్లకి మధ్యలో ఉంటుంది. ట్రైన్ రూట్ బేతంచెర్ల దిగితే వెనక్కి రావాలి, నంద్యాల దిగితే ముందుకు వెళ్ళాలి. ఆయన చెప్పిన ఒక శ్లోకం చెప్తాను. అన్నములు ఆరగించినను, అంబర భూషణాది దాల్చినను, కన్యతోటి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధనాప్తులను దరిచేర్చి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. ఆయనకి యాక్చువల్గా తెలుగు రాదు, పర్షియన్. ఆయన పార్షియన్ దేశస్థుడు. ఆయన వచ్చి సదానంద యోగ్ గారికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారు వచ్చి ఆడుకునే వయసులో నాతో వస్తావా అన్న అంటే ఏం తెలియపోయినా సరే వస్తానంటే ఒక లేపనం అంటే మన ఆకుల నుంచి తీసిన ఇవి కాళ్ళకి రాశాయంట. ఇద్దరు కలిసి భూటాన్ అడవుల్లో తేలారంట. ఆయన రోజు సపర్యలు చేస్తూ ఉన్నాడు, ఈయన ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన సపర్యలు చేస్తున్నాడు, ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. చివరికి ఒకరోజు నేను శరీరం విడిచిపెట్టాలనుకుంటున్నానని చెప్పాడు. ఇదేంద్ర నాయన తిరగనోరు తెరిచాడు, శరీరం విడిచిపెడతానంటాడు. సరే దుఃఖించకు నాయన, ఏది శాశ్వతం కాదని చెప్పి సరే అని విడిచిపెట్టి నువ్వు హిమాలయాలకు వెళ్ళి సాధన చేయన్నాడు. తర్వాత అక్కడ అయిపోయినాక నువ్వు ఉత్తర దిక్కుగా ప్రయాణించు, నువ్వు ధ్యాన ప్రబోధాలు చేయాలి అంటే నేను వెళ్ళను, నువ్వు వెళ్ళాల్సిందే అని అంతర్వాణి బోధించింది. ఆయన ఇంకా పాపికొండల ద్వారా నెల్లూరు, రేగడిగూడూరు అటు నుంచి అలా వచ్చి కర్నూలు పాత బస్ స్టాండ్ వెనకాల, ఇప్పుడు లేదంటలేండి, రాఘవేంద్ర లాడ్జ్ అని ఉండేదంట. అక్కడ మడత మంచం అద్దెకిచ్చేవాళ్ళంట. దాంట్లో ఉండేవాళ్ళండి సదానంద యోగ్ గారు. 2 సంవత్సరాలు మన గురువు గారి కోసం వెయిట్ చేశాడు. గురువు కోసం శిష్యుడు వెయిట్ చేయటం కాదు, అంటే సరైన శిష్యుడు దొరికినప్పుడు గురువే సరే ఈయన కోరమండల్ ఫెర్టిలైజర్స్లో చేస్తే ఇంకా ఈయనకి ఏది తృప్తి లేక సరే ఈ స్వామీజీ ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం 4, పత్రిసారి వాళ్ళ ఫ్రెండ్స్, ఆయన ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ బిఎన్ రెడ్డి, ఎవరు బివి రెడ్డి గారు, ఆయన కూడా ఉన్నారు, రామచంద్రారెడ్డి. గురువు గారు కాలం చేసిన రోజు ఒకళ్ళు వెళ్తారు, ఆయన పుట్టినరోజుకి ఒకళ్ళు అట్లా పంచుకొని వాళ్ళు వెళ్తుంటారు. సార్ క్యాసెట్స్లో చెప్పేదే ఇదంతా. సరే వెళ్దాం అనుకున్నారంట. పొద్దున్నే వెళ్ళారంట అందరూ. ఏం కావాలన్నా అంట భీకర స్వరంతో. ఏం లేదు స్వామి అని నీళ్ళని వెళ్తుంటే
ఇక్కడ ఆత్మజ్ఞానం మాత్రమే దొరికింది, ఇంకేం దొరకదు, బ్రహ్మజ్ఞానం మాత్రమే అన్నాడు. మాకు అదే కావాలి స్వామి అన్నారంటే వీళ్ళు. సరే అయితే రేపు పొద్దున్నే రండి అన్నాడు. సరే వస్తా ఒక చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ తేండి అన్నాడు. సరే ఒక ఫ్లాస్కోలో టీ సిగరెట్ ప్యాకెట్ తీసుకొని పొద్దున్నే వెళ్ళారట. అంటే అందరూ గురువు అది దమ్మ గుడంబ వేస్తాడు ఇది అంటారు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ స్వవిషయం, అది వాళ్ళ కర్మలో మనం పాలు పంచుకోకూడదు. వాళ్ళు ఇచ్చే ఆత్మజ్ఞానం. ప్రతి ఒక్క మనిషిలో ఒక సుగుణం ఉంటుందండి. ప్రతి మనిషిలో దుర్గుణాలు ఉంటాయి. ఎంత దుర్గుణంలో కూడా మంచి గుణం ఉంటుంది. గమనించారో లేదు ఎవరైనా మీరు? మనకు కావాల్సింది మనం వాళ్ళు మంచి తీసుకోవటమే. అదే జీసస్ క్రైస్ట్ అంటాడు, జడ్జి నాట్, దేన్ని విమర్శించుకుంటాడు. ఉన్న స్థితిని యాస్టీస్గా మనం ఇది ఒబే చేయాలి. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని ఒప్పుకొని తీరాలి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన తలరాత మనమే. వి క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటాడు పత్రిసారి. దాన్ని నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అది కొంచెం మామూలుగా పాతకాలం నుంచి చెప్తున్న వాళ్ళకి ఏంటంటే విచిత్రంగా ఇదిగా ఉంటుంది. కానీ ఏదైనా మనం ఒక స్థితిలో ఉన్న స్థితిలో ఉన్నా, హీన స్థితిలో ఉన్నా, ఇంకో స్థితిలో ఉన్నా, ఇంకో దాంట్లో ఇంకో ఎలా ఏ పరిస్థితుల్లో ఉన్నా అదే దానికి కేవలం మనమే కారణం. ఎప్పుడు ఆత్మజ్ఞానం లేనప్పుడు ఎందుకు వాడి వల్ల నేను ఇలా ఉన్నావు, ఏం వల్ల ఇలా ఉన్నావు అని అనుకుంటాం. కానీ ఎవరు ఎవరిని బాగు చేయలేరు, ఎవరు ఎవరిని చెడగొట్టలేరు. ఏ భగవంతుడు ఎవరిని శిక్షించడు, ఏ భగవంతుడు ఎవరిని కాపాడండి. ఫస్ట్ పాయింట్ అది. కర్మానుసారం, కర్మఫలం. ఇంగ్లీష్లో సామెత, కర్మ విల్ నెవర్ ఫర్గెట్స్ ఇట్ అడ్రస్ అని అంట. అంటే మనం ఏదన్నా కార్డు పట్టుకొని ఇల్లు ఒక అడ్రస్ ఎతుకుతా మర్చిపోతామేమో అని గారి కార్డు పోతే కర్మ ఎవరి అడ్రస్ మర్చిపోదంట. అదే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవన్. కర్మఫలం ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. పొద్దున్నే వెళ్ళారంట తీసుకొని. సరే ఆయన అనర్గళంగా మాట్లాడుతున్నాడంట. తెలుగు ఏమో రాదంట, కానీ సుభాష్ అని పిలిచేవాడంట పత్రిసారిని. ఆ పిలుపు ఆయనకి మృదు మధురంగా ఉండేదంట. అనర్గళంగా శ్లోకాలు ఇవి అరబిక్ భాషలో. నయాగర జలపాతంలా ఉండేదంట ఆయన మాట్లాడుతుంటే. ఏది ఆ భాష అర్థం కాకపోయినా కూడా భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం అంటారు కదా, అట్లా. తర్వాత ఆయన సజీవ సమాధి అండి. సార్ ఐడియా ఉందా మీకు? కొద్ది రోజులకి సుభాష్ నేను తను చాలించాలనుకుంటున్నాను అన్నాడంట. సరే స్వామి అని ఆ ఫ్రెండ్స్ ద్వారా వెతకంగా చివరికి ఎన్నో ప్లేస్లు సెలెక్ట్ చేయంగా చివరికి అది సెలెక్ట్ చేశారు. అక్కడ ఆయన వాళ్ళ సంగీత గురువు పినాకపాణి గారు డాక్టర్ ఆయన వచ్చి లేదు అని సర్టిఫై చేసినాక, అంటే ప్రాపంచికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా పోలీసులు కానీ వీళ్ళతో, అప్పుడు ఆయన మంచి శక్తి స్తోత్రం అండి. అందరూ అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి దగ్గరలో ఏదో మైసమ్మ కూడా ఏదో ఉందండి, అది ఫేమస్, బాగా ఫేమస్. అది చాలా దగ్గర. 4-5 ఏళ్ల క్రితం సార్ ఉన్నప్పుడు అక్కడి నుంచి ర్యాలీ పెట్టారు. శాఖాహార గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు పెట్టారు కూడా. ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ తెలుసా అండి ఎవరికన్నా? శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. పరమాత్మ వేరుగా ఉంది చూడండి. ఇవన్నీ మామూలుగా ఉన్నాయి, పరమాత్మ వేరుగా ఉన్నాడు. అంటే పరమాత్మ ఎవరితో కలవడు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఒక ఏలు మనం ఎవరి వైపు అయినా చూపిస్తుంటే, 3 ఏళ్ళు మన వైపు చూపిస్తుంటే 4 ఏళ్ళు అంటాం, కానీ
పరమాత్మ ఎవరి వైపు చూపించడు, ఎవరిని నిందించడు, సాక్షిభూతంగా గమనిస్తాడు అంతే. ఎటు చూపిస్తుందో చూడండి, ఇట్లా అన్నప్పుడు కూడా ఆకాశం. ప్రాపంచిక విద్య ఏంటంటే భూమి మీదది, ఆత్మ విద్య పోయాడరని ఇట్ట అంటారు. ఎవరు భూమిలో పాతి పెట్టినా పోయాడరని ఇలా అన్నారు ఎవరు చూడండి. అంటే అది ఏ మతం వాళ్ళైనా ఒప్పుకొని చెప్తారు, పైకి పోయాడంట. ఆత్మ ఉందన్నా ఆత్మ లేదన్నా అది మాకు గురువు గారి ద్వారా నచ్చింది కూడా అదే. ఏ కుల మతాలకి తావేవాడు అంతస్తులు అంటే ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం జరగాలి, ఒక బాగా ₹1 కోటి పెట్టాలంటే ఉన్నాడు పెట్టగలడు కానీ లేనివాడు పెట్టలేడుగా, వాడికి ఇచ్చే విలువ ఇస్తాడు. అది ఒక లోక కళ్యాణంలో భాగమే. కానీ ఒక కటిక పేదవాడిని కూడా అదే ఇదితో చూస్తాడు స్టేజ్ మీద. అది సార్లో ఉన్న గొప్పదనం. ఒకసారి ఒక ఎంపీ గారు ఎవరో ఒక ఆయన 6-7 ఏళ్ల క్రితం, అంటే మేము ధ్యానమయాజ్ఞం మిస్ చేయకుండా వెళ్తామండి, 2008 నుంచి వెళ్తున్నాం. ఏమి ఇంకా ఒక 2 ఎక్స్ట్రా వెళ్ళింది, వాళ్ళు లేడీస్ వెళ్తుంది. బెంగళూరు అరుణాచలము ఎంపీ తెలంగాణ అంటున్నట్టుంది. స్టేజ్ మీదే వెయిట్ చేశాడు. అందరూ కులమతాలు లేవని చెప్తారు కానీ ఆచరణలో చూపించిన వ్యక్తిని నేను కళ్ళారా ఎన్నే చూస్తున్నాను. అంటే ఒక లివింగ్ గురువుతో సాంగత్యం అనేది మా అదృష్టం. మేము చాలా ఇదిగా ఫీల్ అవుతాం. అంటే జీవించి ఉన్న గురువుతో మనం సాంగత్యం చేయటం అనేది చాలా అదృష్టం. అది మా ఒంగోలు సిద్ధాస్ పిరమిడ్కి వచ్చినప్పుడు ఒకసారి గురువు గారు ఆశీర్వాదం ఇస్తే బాగుండు అనుకున్నాం. కింగ్ ఛాంబర్ అని ఉంటుంది కదా మధ్యలో పిరమిడ్లో, దాని మీద నుంచి కూర్చొని అప్పటికి 60 చిల్లర ఉంటాయి. కాలం చేసేటప్పుడు 72 అనుకుంటా, సార్కి 74. ఆశీర్వదిస్తే బాగుండు అనుకున్నాం. దిగేటప్పుడు తల మీద చేయబెట్టి దిగాడు. అంటే మన థాట్ పవర్, యద్భావం తద్భవతి. అందుకే పిరమిడ్ ఆలోచనలు మంచి ఆలోచనలు రానియమంటాడు గురువుగారు. వాక్కులోనే జగము వర్ధించుండు అంటాడు. అందుకే పిరమిడ్ మాస్టర్ అంటే మామూలు వ్యక్తులు కాదు. మీరు ఏది పడితే అది మాట్లాడొద్దు నోట్లో నుంచి. నన్ను కూడా మా మిస్సెస్ హెచ్చరిస్తూ ఉంటుంది, ఏదన్నా గబక్కన అంటున్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు, నీ నోట్లో నుంచి వచ్చిందంటే ఆ మాట నిజమైద్దంట. అంటే జీసస్ క్రైస్ట్ అంటే వాట్ గోయింగ్ ఇన్ టు మౌత్ ఈజ్ నాట్ డిఫై ద పర్సన్, వాట్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ డిఫై ద పర్సన్ అంటాడు. అంటే నీ లోపలికి ఏమి వేస్తున్నావు అనేది లెక్కలోకి రాదు, ఏ చెత్త వేస్తున్నావు అని. నీ నోట్లో నుంచి ఏది వస్తుందో అదే పరిగణించబడుతుంది. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, వీటన్నిటి స్థాయి నుంచి పరమాత్మ స్థాయికి ఎదగదు. విజ్ఞాని, అజ్ఞాని, జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, విజ్ఞాని, విజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. అంటే అజ్ఞాని ఏంటంటే కుజ్ఞాని, జ్ఞానం అసలు ఉండదు. అజ్ఞాని జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం చేత కప్పుపడుతుంది. విజ్ఞానం తర్వాత ప్రజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఆ స్థాయికి చేరుకోవాలి. అదే మనం అందరిలో సమానత్వం చూడాలండి. పండిత సమదర్శనం. పండితుడు ఎవడే అంటే అందరిలో దర్శించేవాడే, భగవంతుడిని దర్శించేవాడే పండితుడు. వేదాలు వల్లించేవాడు కాదు పండితుడు. అద్భుతంగా ఉందండి ఈ ధ్యానము, భోజనాలు ఎక్సలెంట్ అండి. చాలా చాలా బాగుంది. నేచర్ మాత్రం ఈ అమృతాన్ని వండి మనకి వడ్డించిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను సార్. ముందుగా మన స్వర్ణమాల అమ్మకి, ఆమె పరిణతి మేడము, పరిమళపత్రి మేడము, వాళ్ళ ముగ్గురు అద్భుతంగా సార్ని మనకి ఇవ్వబట్టి ఇంతమంది ధ్యానుల్ని ఆయన్ని భరించి ఆమె
రోజులు కాకపోతుంది. 10 మంది శిష్యులు వస్తే మళ్ళీ భోజనాలు రెడీ చేయంట. అక్కడ మీరు కనుక్కోడే ఉండదు. అంటే శిష్యుల మీద గురువుకు ఉండే ఆప్యాయత అలా ఉంటుంది. అంటే మనం గురువు గారు అంటే ఒప్పుకోడు అనుకోండి, ఆయన ఈ శ్వాసే నేను గురువు అంటాడు. అలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. గురువుని మించిన శిష్యులుగా తయారవ్వాలనే కదా ఆయన కోరిక. ఒక్క రోజులో ధ్యానం ఏమైపోతాను. 2012 డిసెంబర్లో చూసారో టీవీ నేను అంతా గందరగోళం చేశారు. ప్రళయంతో యుగాంతో మేము ఒకసారి చూడండి కావాలి న్యూస్లోకి వెళ్ళి. మేము కూర్చొని గురువు గారు ఏంటి 12 వెళ్ళి 13 వచ్చింది సింపుల్గా ఇష్యూ జరిగినప్పుడు అడిగాం, తలనొప్పి నాకు వస్తే జెండు బాంబు మీరు రాసుకుంటే తగ్గిద్దాన్ని, లేదండి తగ్గదండి. అంటే ఆయన కర్మ ప్రక్షణలు ఆయన ఏదో ఇస్తున్నారు. ఒక్క రోజులో అన్నాడు. అలాగే మీరు ఇప్పటిదాకా చేసిందంతా విశ్వం తన పని ఒక రోజులో పూర్తి చేసుకుంటారు. మోత మోగిచ్చేసారు. కాకపోతే చెడుగా చెప్పని పిరమిడ్ ధ్యానం అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోయిందా లేదా? మహర్షులు మామూలు వాళ్ళకి తేడా అదేనండి. వాళ్ళు చెడులో మంచిని ఎదుగుతారు మహర్షులు. మనం మంచిలో కూడా ఏదైనా మంచి చేస్తుంటే వీడికి ఏమన్నా ఆదాయం వస్తుందేమో దానివల్ల మనం ఆలోచిస్తాం. అంటే హ్యూమన్ సైకాలజీ తేడా. ఓకేనండి. ఆడపిల్లకి మధ్యల మీద ఎన్ని వైపులు ఉంటాయండి? 2 వైపులు ఉంటాయిగా, పుట్టిల్లు మెట్టినీళ్ళు. అది 2 మధ్యలు కదా, అటువైపు ఇటువైపు. మరి ఆడపిల్లకంటే ఎవరికైనా ఉంటుంది పుట్టిల్లు మెట్టినీళ్ళు. మెట్టినీళ్ళు 8 ఏళ్ళు అద్భుతమైన మాస్టర్లు, అత్తమామలు, మరుదులు, తోడుకోళ్ళు. వాళ్ళ నుంచి ఉన్నత స్థితికి ఎదిగినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు. చక్కగా 2008లో మేము బయటకు వచ్చామండి ఉమ్మడి కుటుంబం నుంచి. వాళ్ళు పెట్టిన స్ట్రెస్కి సాష్టాంగ ప్రణామాలు. వాళ్ళకి భూమి మీద కూడా ఉండేవాళ్ళం కాదు. ఆ యొక్క స్ట్రెస్కి మన గురువు గారే మమ్మల్ని కాపాడాడు, ధ్యానం కాపాడింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. 2008లో బయటకు వచ్చేసాము ఆ కుటుంబంలో నుంచి. వచ్చేటప్పుడు 1 బట్టలతో వచ్చామండి. ₹1 కూడా ఇవ్వాలి అత్తమామలు. 2 పసిబిడ్డలు వేసుకొని 4 వచ్చేసాము. ఇస్తారుగా అండి పెళ్ళికి బొచ్చులు ఏంటియో, సౌరు కుబుడికాయ గిన్నెలు, పాయసం కప్పులు గిన్నెలు అవి వేసుకొని చిన్న గోతం వేసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చేసాం. నా నగలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ అద్భుతంగా అక్కడ పెళ్ళూరు ఐడియా ఉందండి ఒంగోలు దగ్గర మీకు? పిరమిడ్ ఉందండి. ఆ పిరమిడ్ దగ్గర చిన్న స్థలం కొనుక్కున్నాం వెట్టగొట్ట ఏదో చేసుకొని. అది గురువు గారు మాకు అద్భుతాన్ని కలిగించారు. వ్యాపారం చిన్నగా చేసుకున్నాము, చిన్నగా ఇల్లు కొనుక్కున్నామండి. 2010లో మా నాన్నగారు కాలం చేశారండి. ఆడపిల్లలకి పుట్టిల్లంటే ఏది తల్లిదండ్రులు ఉన్నంతసేపే. ఆయన 2010లో కాలం చేశారు. కాలం చేసినాక అమ్మ మా దగ్గరికి వచ్చింది. మా అమ్మతో చక్కగా రోజు పొద్దున్నే మాకు సాయిబాబా గుడి వెనక వైపు మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. రోజు చక్కగా బండి మీద ఇద్దరం పొద్దున్నే 4:15 లేసి చక్కగా ధ్యానానికి వెళ్తాము. ఇద్దరం 4:30కి వెళ్ళి 6:30 ధ్యానం చేసుకొని ఇంటికి వచ్చి పిల్లలకి ఇంకా క్యారేజ్ అన్నీ రెడీ చేసుకొని స్కూల్లో పంపిస్తాం. వాళ్ళ అమ్మమ్మతో ఎంత అద్భుతంగా ఉంటారో పిల్లలిద్దరు. పౌర్ణమి ధ్యానాలకి యాడి పోరు, ఇంకా ఇదే ధ్యానం, మనకి ఇదే పండగ. పౌర్ణమి ధ్యానాలకి, అమావాస్య ధ్యానానికి ఇంకా వాళ్ళ ముగ్గురే ఎక్కడికన్నా పోనీయండి. మాకే షాప్ సరిపోయిద్ది. షాపు, పిరమిడ్, ఇల్లు, ఇదే మా ప్రపంచం. ఇంకా వెళ్తే ధ్యాన ప్రచారాలకి, శాకాహార ర్యాలీలకి అలా పిచ్చిగా గంటలండి. నైట్ 8 గంటలు ధ్యానం చేసేదాన్ని. ఉదయం అంతా షాప్ చూసుకునేవాళ్ళం. ఎప్పుడు నిద్రపోతావు లక్ష్మి అని అడిగేవాళ్ళు. పర్వాలేదు ధ్యానంలో నిద్ర అంటారు. ధ్యానంలోనే అదే ధ్యానం, అదే నిద్ర, మళ్ళీ పగలేని రెస్ట్ ఉండదు. అలా చేసుకుంటూ వచ్చాం. అమ్మకి నా వయసు 5 సంవత్సరాలు అప్పటి నుంచి షుగర్ వచ్చిందండి. అప్పటి నుంచి టాబ్లెట్లు వాడుతూ ఉంది.
2017లో ఆమెకి పెరాలసిస్ వచ్చింది. మా ఇంటికి 2010లో వచ్చిందామా, 2017లో ఆమెకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే ఆమె ఇక లెగవద్దన్నారండి. డాక్టర్ చెప్పారు 50-50 ఛాన్స్ అన్నారు. అప్పుడు మా దగ్గర ఉండేటప్పటికి ఇంక పుట్టింటి వాళ్ళకి అమ్మ మన దగ్గర ఉంటే అన్నల తమ్ములు ఉంటారు కదా, కొంతమందికి ఏమో పోనీలు ఎక్కడైతే ఉంటే కాడికని చెప్పి అనుకుంటారు, కొంతమంది ఏమో ఇంకొక విధంగా అనుకుంటారు. అక్కడ 8 ఏళ్ళు ఫేస్ చేశాగా, అక్కడ వాళ్ళ దేవతలు ఏర్పడ్డారు. ఇక్కడ మళ్ళీ 8 ఏళ్ళు ఫేస్ చేశానండి అన్నయ్యతోటి. పడేది కాదు, ఎన్నో మాటలు పడేవాడు, ఎన్నో మాటలు అనేవాడు. ఓకే, అన్నిటికీ ఓకే. నాకు పెద్ద గురువు మక్కండి ప్రాపంచికంగా. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదమ్మా, ఒడిపట్టు, ఏ ఇబ్బంది లేదు, తలకాయ ఉంచేసుకో, వెళ్ళిపోతాయి అని చెప్పేది మక్క. సరేనక్క, నువ్వు తుడిచేసుకో, ఏ ఇబ్బంది లేదు. అమ్మను ఉంచుకుంటున్నావు, కొన్ని పడాల్సి వచ్చింది, తప్పదు, ఉంచుకో. అల్లుడే కొడుకు మా అమ్మకి, పంచ ప్రాణాలు నాకంటే అల్లుడి మీద, అట్లుండేవాళ్ళు. ఆయనకి కాలు దెబ్బ తగిలినప్పుడు అండి కన్నతల్లి కూడా చేయదేమో. అంటే నేను చెప్పాల్సిన పనులు ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. అంత గొప్పగా చేసి పెట్టిందండి అల్లుడికి. ఆమె లాస్ట్ చనిపోయేటట్టు కూడా అల్లుడు 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 కూతురు మనవరాళ్ళు. మా అన్నయ్య అనేవాడు, అక్క నువ్వు నేను వచ్చిన ఆమెకి వేయంత ఆనందం ఉండదే, దాని పిల్లలు చూశారంటే చాలు, ఆమెకి ఇంకా తినకూడదండి ఆ రోజు, అంత ఆనందమే అంటది. ఆనందం ఏడ నుంచి వచ్చిందో మరి ఆమెకి. ఇక్కడ మేము ఇచ్చిన ధ్యానం అండి ఆమెకి, మనదేమీ లేదు ఆడ. ఇక్కడ ఏ పొద్దు ఆమె ధ్యానము మాకు చేసి పెట్టడము, అయితే అమావాస్య ధ్యానానికి పౌర్ణమి ధ్యానానికి వెళ్తూ ఉండేది. ఇంకా ఆమెకు అదే, ఆమె చేతి తర్వాతే మాకు పొద్ద, ఆమె తర్వాతే మేము, అలా ఉండేవాళ్ళం, అలా చూసుకునేవాళ్ళం. ఆమె మాతో అలా కలిసిపోయేది. సడన్గా ఆమెకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే చాలా నేను సిక్ అయిపోయానండి. మాకు కుడి భుజం. మరి మేము ఉదయం నుంచి రాత్రి షాప్లోనే ఉంటాము, పిల్లల్ని ఆమె చూసుకునేది. ఎన్ని మాటలన్నా కానీ నాకు నీళ్ళు తర్వాతేనమ్మా అనేది. ఏంటమ్మా మరి ఎలా రాదా, వాడేమో వాయిస్తున్నాడు కదా అంటే, ఏం పర్వాలేదమ్మా అనేది. ఈయన కూడా 3 కూతుళ్ళు ఉన్నారని అనుకుంటానే, ఏమైంది ఆమెకు ఎలా కాబట్టి అన్నేయండి అని చెప్పి అనేవాడు. ఇంక సడన్గా ఆమెకు పెరాలసిస్ వచ్చేటప్పటికి వారం రోజులు హాస్పిటల్లో ఉందండి. అదేదో ఇంజక్షన్ ఉంటుంది 40,000 ఏదో, ఆ ఇంజక్షన్ చేయించాము. చేయించినాక ఇంక డాక్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా, 50-50 ఛాన్స్, వస్తుంది అని చెప్పను, నడక రాదని చెప్పను అన్నాడు. 20 రోజులండి. రోజు ఆమె ఒక ఎడం కాలు ఎడం చేయి 2 పడిపోయినాయి, కుడి కాలు కుడి చెయ్యి ఉండేది. అయితే మేమేం చేసేవాళ్ళము, కలిపి నోట్లో పెట్టేవాళ్ళము అంతే. తర్వాత ఇంకా ఆమెకి నేను జాన్లో కూర్చుంటానమ్మా అంటది, కాలు చేతులు మాత్రం మేమే ఇలా పెట్టేవాళ్ళము, కాళ్ళకి చేతులు అలా మెలి పెట్టేవాళ్ళము. ఆమె మంచం దగ్గర నేను కూర్చొని ధ్యానం చేసేదాన్ని. ఒక మాస్టర్ అండి ఒక ఏంజల్స్ బుక్ తెచ్చిచ్చారు మనకి, అంటే మాస్టర్సే పంపించారు ఆమెని. నాకు ఎప్పటి నుంచో రావాలని లక్ష్మి, మీ అమ్మ కొంట్లో బాగోని కాడి నుంచి అని వందన మేడం అని ఒక మేడము, ఒక ఒంగోలు ఫ్రెండ్ అండి, ఆ మేడం బుక్ తెచ్చిచ్చింది, ఏంజల్ బుక్. ఆ ఏంజల్ బుక్ చదివితే దాంట్లో నీకు ఏదో ఒకటి అంది సబ్జెక్టు అందింది. అప్పుడు అర్థమైందండి, ప్రతి మనిషి పక్కన 2 ఏంజల్స్ ఉంటారండి. ఎవరికైనా కానీ, ధ్యానం చేసిన వాళ్ళకైనా ధ్యానం చేయని వాళ్ళకైనా, ఇటుపక్క ఒకళ్ళు అటుపక్క ఒకళ్ళు ఉంటారు. అంటే మన యొక్క ఆలోచన సరళండి. ఆలోచన మనకు మంచి వేలో వెళ్తే మంచిగా ఉంటుంది, చెడు వేలో ఉన్నా కానీ అవి ఏంజల్స్ ఏం చేయమనండి, సాక్షిభూతంగా చూస్తుంటాయి. అలా 8 గంటలండి రోజు నైట్ పూట. మా పిల్లలు ఈయన నేను అమ్మ పక్కన కూర్చొని ధ్యానం చేశామండి. ఫిజియోథెరపీ డాక్టర్ని పెట్టాము, ఆయన ఇంటికి వచ్చి రోజు ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉన్నాడు. 20 రోజుల్లో మనిషి నడిచిందండి, ఖచ్చితంగా 20 రోజులండి. మనం చేస్తున్నాము, డాక్టర్లు చేస్తున్నారు, ఆయన నమ్మకం చెప్పలేదు. ఈ సామూహిక ధ్యానం వల్ల అంత పవర్ ఉంటుందండి. అది మనం నలుగురం ఒక ప్రణాళిక వేసుకొని వచ్చాం, మేము 5గురం. ఆ ప్రణాళికలో అందరం ఫేస్ చేయాలి. ఆమెకు బాగున్నప్పుడు తిన్నాము చేసి పెడితే, ఆమెకు బాగున్నప్పుడు మేము 5గురం చేయాలి. అది ఒక ప్రణాళిక. అదే చెప్పేది, ఉద్ధరేది ఆత్మనాత్మానం. ఎవరో వచ్చి ఎవరు ఏం చేయరు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అంటే.
నలుగురం కూర్చొని ఆమె మధ్యలో ఆమెను కూర్చోబెట్టి అటుపక్క ఇద్దరు ఇటుపక్క ఇద్దరం కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. ఆమె కూర్చొని చేసేది, వీళ్ళు చేసుకుని చేసుకొని పడుకునేవాళ్ళు. ఆ 20 రోజులు ఆమె మంచం పక్కనే ధ్యానం చేసుకుంటూ ఆమె సేవ చేసుకుంటుంటే మేము ఒక మనిషిని పెడదాం అనుకున్నాం, కేర్ టేకర్ని. ఆ డాక్టర్ గారు చెప్పారు, అమ్మ 10 రోజులు చూడండి, ఒకవేళ నడక రాకపోతే అప్పుడు సంగతి ఆలోచిద్దామమ్మా అన్నారు. వీల్ చైర్ చేద్దాం అనుకున్నాం, అది కూడా అవసరం లేదమ్మా అన్నాడు. 20 రోజుల్లో చక్కగా లెగిసి మళ్ళీ కింద 3వ ఫ్లోర్ దిగి 3వ ఫ్లోర్ ఎక్కిందండి 20 రోజుల్లో. అంత సిక్ అయిన మనిషి. ఆ యొక్క గొప్ప ధ్యానం గొప్పేనండి. ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదండి, సత్యలోకాలకి వెళ్ళిపోయింది. 4 నెలలు అవుతుంది అమ్మ వెళ్ళిపోయి. ఇంత ఇదిగా ఉన్నా కానీ మేము ఇల్లు కొనుక్కున్నామని చెప్పా కదండి, ఆ ఇల్లు మేము అద్దెకి ఇచ్చేసాము. అది 3వ ఫ్లోర్ ఉండడానికి కుదరదులే, సర్లే సెంటర్ బిట్ కదా, మనకు షాపు దగ్గరలో కదా, తీసుకున్నాంలే అని తీసుకున్నాము. అప్పుడు మనం మా పిల్లలు అనేవాళ్ళు, అమ్మ సొంత ఇంట్లోకి ఎప్పుడు వెళ్దాము మమ్మీ, ఎప్పుడు ఈ అద్దెంట్లోనేనా, ఇంక మనం పెద్దోళ్ళు అయిపోయినాకేనా అని ఎటకారంగా జోక సరదాగా మాట్లాడేవాళ్ళు. వెళ్దాం లేదా నా సమయం వచ్చిందిలే వెళ్దామని చెప్పి అనేదాన్ని. మేము ఎక్కువ పిరమిడ్లలో ధ్యానం చేసేవాళ్ళము. నైట్ పూట పగలంతా షాప్ చూసుకునేవాళ్ళము, నైట్ అంతా పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకునేవాళ్ళం. పెళ్ళూరులో 8 జంటలు 6 జంటలు అండి. నైట్ పూట రోజు 10 గంటలకల్లా సంఘమిత్ర హాస్పిటల్లో ఉండేది, అక్కడ గ్యాదర్ అవుతాం అందరం, ఆ 8 జంటల వాళ్ళం బళ్ళు వేసుకొని. అక్కడి నుంచి లోపలికి పెద్ద పిరమిడ్ పెళ్ళూరు 7 కిలోమీటర్లు ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళటానికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంత చుట్టూ పొలాలు మొత్తం. 8 జంటలు 6 జంటలు బళ్ళ మీద వెళ్ళేవాళ్ళం. అంత పిచ్చి పిరమిడ్ ధ్యానం అంటే. అందుకనే చెప్తుంది పిరమిడ్ని ఉపయోగించుకోండి అని. మనకు పిరమిడ్లో ఎక్కడైనా ఉన్నాయండి నైట్ పూట వచ్చి పడుకోమని పిరమిడ్లు? ఎక్కడా లేవు. మన పిరమిడ్లోనే స్వతంత్రం ఇచ్చింది మనకి. ఫ్యాన్లు, లైట్లు, పరుపులు, కుర్చీలు, మంచాలు, ఇంత సౌకర్యాన్ని అందించి అంత సౌకర్యంగా మనకు ఫ్రీగా ధ్యానం నేర్పిస్తుందంటే మనం అల్లాడుతుంటాము. ఆ పిరమిడ్ యొక్క విలువ తెలుసు కాబట్టి మేము షాప్ పగలంతా చాకరీ చేసుకొని నైట్ పూట 10-10:30కి వెళ్ళేవాళ్ళమండి. వెళ్తామా, అక్కడ ఊరి చివరి కదండి, బాగా ఒకసారి జోరు వాన గాలి, రోడ్డు అంతా మట్టి రోడ్డు అయినా సరేనండి, వచ్చేటప్పుడు భయంకరంగా ఉంటుంది రోడ్డు. అందరూ 2 వీలర్ పెద్ద బళ్ళు, మాది టీవీఎస్ చిన్న బండి, అందరికంటే మేము ముందు ఉండేవాళ్ళం. అంత పిచ్చి పిరమిడ్ ధ్యానం అంటే. ఒకసారి అది హైవే రోడ్డు క్రాస్ చేస్తుందంటే ఇలా ఒక కార్ అండి ఫాస్ట్గా వస్తుంది. ఒక్క సెకండేనండి ఇద్దరం అయిపోయేవాళ్ళం. కారు చక్కగా వెళ్ళిపోయింది, మేము చక్కగా వెళ్ళిపోయామండి. మరి ధ్యానం చేసి వచ్చాము, మరి గురుగారు ఊరుకుంటారా? విశ్వకళానికి ఉపయోగపడేవాళ్ళం కాబట్టి ఆ రోజు బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకోసారి ఇట్లానే వెళ్ళేసి వస్తుందంటే చైన్ తెగిపోయి ఇక్కడి నుంచి అంత దూరంలో పడిపోయిందండి వెళ్ళి, బండి చైను. మరి తెగిపోతే బండి చక్రాలు ఉంటాయా అండి? మరి అట్లానే చక్కగా వెళ్ళిపోయాము. ఇంక అక్కడ ఒక చాట మధ్యలో బండి ఆపేసేసి అక్కడ ఏదో షెడ్ లాంటిది ఉంటే మేము ఇంకా బస్సు ఎక్కి వెళ్ళిపోయాము. ఆయన తర్వాత రిపేర్ మ్యాన్ పిలిపించుకొని చేసుకున్నాడు. అది ఆ పిరమిడ్ యొక్క ధ్యానం అనేది అంత అద్భుతంగా ఉంటుందండి. పిరమిడ్లను ఉపయోగించుకోవాలి మనం. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి వరకే చెప్పాల కాన్సెప్ట్ మనకు సార్సళ్ళు. వాటర్కి కానీ మన హీలింగ్ జరుగుతుంది ముందర పిరమిడ్ వలన. అద్భుతమైన అనుభవాలు ఉంటాయి ముందర మనకి. క్లాస్ చెప్పాలంటే మనం ఏ సబ్జెక్టు చెప్పాల్సిన పని లేదు. మనం మొదల నుంచి ఇప్పటి వరకు ఏం పొందామా ఈ ధ్యానం గురించి మన అనుభవాలు చెప్పడమే ఒక పిరమిడ్లో. అదే ఒక అద్భుతం మనకి ముందల. ప్రతి నిమిషం మనం ఏ పని చేస్తున్నా, ఇప్పుడు ప్రచారానికి ఇప్పుడు మనము బజార్కి వెళ్తున్నాం, ఒక పిరమిడ్ తగిలిచ్చేసుకోండి, ఒక షాప్ అనుకోండి, మంది షాప్లో పెట్టేసుకొని బేరం అమ్ముకుంటా ఉండండి. అదేంటి అడుగుతారు వచ్చిన కస్టమర్లు, ఇట్లా పిరమిడ్ అమ్మ, ఆ పిరమిడ్ వల్ల ఎంతో అద్భుతమైన ఆదాయం, అది అంత ఆరోగ్యం అమ్మ అని చెప్తే అదే ప్రచారం అయిపోతుంది మనకు తెలియకుండానే. అట్లా అనేది తెలియకుండానే జరిగిపోతుంది ప్రచారం అనేది. అంత ఎప్పుడు ఎనీ టైం ఈ గంటలు ధ్యానాలు చేసేవాడు. 8 గంటల లాగా. ఫస్ట్ మాత్రం ఎవరైనా కానీ ఎవరైనా డౌట్లు అడిగితే వచ్చిన వాళ్ళని ముందర మీరు ధ్యానం చేయండి, మీ డౌట్లు మీకే క్లారిఫికేషన్ అయిపోతాయి అని చెప్పాలి. ఇందాక ఒకసారి వచ్చి ఇట్లా నాకు 5 సంవత్సరాలు బాగా చేశానండి, తర్వాత నుంచి ధ్యానం కుదరటం లేదు అనే థాటే ఉన్నది సార్. ముందర థాట్ అనేది ముందర ఫస్ట్ మార్చుకోవాలి మనం. యామతి సాగతి అంటే థాట్ వదిలేయటం అంటే సార్, మనిషి అన్నాక ఇప్పుడు ఒక గ్రైండర్ పని ఉంది, స్విచ్ చేస్తే తిరుగుతుందా లేదా?
ఒక మిక్సీ పని ఉంది, దాని పని ఏంటి తిరగటం స్విచ్ చేసినాక. మరి మనిషి అన్నాక ఉంటుంది, ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది? మనం కూర్చునేటప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. ఇప్పుడు సోఫా ఉందండి చెప్తున్న విషయానికి, మేము కూర్చొని మా సహకరించిందా లేదా? ఇందులో కూడా చైతన్యం ఉందా? మరి ఇది ఒక మైక్ ఉంది, ఇది కూడా చైతన్యమేగా. అన్నిట్లో చైతన్యం ఉంది. అణువణు నాను ఇందు లేడు అందులో లేడు సందేహం లేదని చెప్పేసి మనకు చెప్పారా లేదా? అంటే ప్రతి ఒక్కట్లోనూ ప్రతి ఒక్కదాని చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మన వాయిస్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచే వస్తుంది అది వాయిస్. కృతజ్ఞత. మన శరీరంలో అనేకమైన దేవతలు ఉన్నారు, ఆ దేవతలు కృతజ్ఞత చెప్పుకోండి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి జనాలకి, ఎవరికైనా ఈ మోకాళ్ళ నొప్పులు ఎవరికైనా వచ్చినాయా? గత జన్మలో ఎన్ని జంతువులు చంపాము, ఎన్ని తిన్నాము, ఏ జంతువులు మోకాళ్ళు ఎరగొట్టి మనం కాల్చి పీడిచి తిన్నాము, ఎవరికి తెలిసిద్ది? చిన్న చిన్న రోగాలే చిన్న చిన్న పాపాలని చెప్తున్నాగా, పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద పాపాలని. మరి ఏ జంతువులు ముక్కులు, ఇప్పుడు సైనస్ ప్రాబ్లం అంటున్నారు, ఆస్తమా అంటున్నారు, అవన్నీ ఒక్క నుంచి. మనం ఏ జంతువులు ముక్కు కట్టేసేసి వాటిని చంపి తిన్నాము, మరి అవన్నీ మనం ఫేస్ చేయాల్సిందే కదా. వాటన్నిటికీ ఏం చేయాలి? మనము కూర్చునేటప్పుడు మనకు శరీరం సహకరించకపోతే, మాస్టర్స్ నేను ఎప్పుడూ ఏనాడో ఏ తప్పు చేశాను వాళ్ళందరికీ క్షమాపణ చెప్పుకొని, ఈ ధ్యానానికి నాకెంతో అద్భుతంగా మీరు సహకరిస్తున్నందుకు, ఈ శరీరానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సహకరిస్తున్నందుకు, సహకరిస్తున్నందుకు ప్రజెంట్ టెన్స్లో ఉండాలి ఎప్పుడు. గురుగారు చెప్తున్నారుగా, పాస్ట్ వద్దు మనకి, ఫ్యూచర్ వద్దు, ప్రజెంట్ టెన్స్, వర్తమానమే బహుమానం. నాకు అందించినందుకు కృతజ్ఞత చెప్పుకోండి. ప్రతి ఒక్కటి కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనం తినే ఫుడ్ కానీ ఏదైనా కానీ, ఇప్పుడు వాళ్ళు ఎంత రైతులు కష్టపడితే మనకి ఫుడ్ వస్తుంది. బురదలో దిగి వంగి ఎండనక వాననక మనం కమ్మకు ఇప్పుడు మెతుకులు తింటున్నాం. వాళ్ళు ఎంత కష్టపడితే వస్తుంది, వాళ్ళందరూ కృతజ్ఞత చెప్పుకోవాలిగా మనము. అందుకనే మనం తినే ప్రతి దానికి వివరం తెలియదు జనాలకి. దండం పెట్టుకుంటాము, తినేస్తాము. ఆ దండం దేనికి? కృతజ్ఞతా భావం అనేది కావాలి ఎప్పుడైనా, గ్రాటిట్యూడ్. ఆ కృతజ్ఞత వల్ల నేచరు తృప్తి పడుతుంది, దాని నుంచి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మన శత్రువే ఉండొచ్చు, తను మనతో మాట్లాడు, కానీ మనం ఏం చేస్తాము? మన గురుగా చెప్పే శత్రుడు కూడా మిత్రుడు చూడమని చెప్తున్నాడు. దాని దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకునేది, ఇచ్చినాక థ్యాంక్స్ చెప్తే వాడు ఎంత ఫీల్ అయిపోతాడు గొప్పగా. వాళ్ళు ఇంకా ఫంక్షన్ చేసుకుంటే మనల్ని పిలవరు, కానీ మనం చేసుకున్నప్పుడు మనం వాళ్ళని పిలిస్తే వాళ్ళు తెలుసుకుంటారు. మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే తెలుసుకుంటారు. ఓహో ఓకే, ఎంత ఉన్నా కానీ కిందకు దిగు మళ్ళీ వచ్చి మనల్ని పలకరించారు అని తెలుసుకుంటారు. కృతజ్ఞత. మనం చెప్పాల్సిన పని, వ్యక్తపరచాల్సిన పని లేదు. శత్రువుని కూడా ప్రేమగా భావించాలి. మనకి విజయవాడలో ఒక పిరమిడ్ ఉంది సార్, మానసరోవరం సార్, ఆయన పేరేం పేరు గుర్తురావట్లేదు నాకు, రామిరెడ్డి గారు. ఆయన చెప్తాడు, ఇంటి పక్కన ఆమెకి ఎప్పుడు ఏ క్లాస్ చెప్పినా కృతజ్ఞత చెప్తాడు. భయంకరమైన రాక్షసి అంటామా, ఇంటికి పిడక కొట్టేదంటామా సున్నాలు వేయించుకుంటే. మరి అక్కడి నుంచి ఆ స్థితికి వచ్చాడు అంటే ఆ కృతజ్ఞత చెప్పుకుంటాడు. మన శత్రువుకైనా మిత్రువైనా, శత్రువు ఎవరూ లేరు, మనలోనే ఉంది ఆలోచన. మన యొక్క భావన మార్చుకోవాలి. వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం, భావనాక్షేత్రం అన్నీ సరిచేసుకోవాలి. ప్రతి ఒక్కరోజు మనం మననం చేసుకోవాలి. వాళ్ళు నేను ఎవరిని ఇబ్బంది పెట్టానా, ఎవరిని బాధ పెట్టానా, ఎవరిని సంతోషించానా అన్నీ రాసుకోవాలి మనసులో. కృతజ్ఞత చెప్పుకోండి. మనం పడుకునే పక్కకి దిండుకి ఎంత సౌకర్యాన్ని ఇస్తుంది మనకి? గ్రాటిట్యూడ్. మరి అది చెప్పుకోబట్టేగా ఇప్పుడు మన గురువు గారు మనకి ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించింది. మనకి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అంటున్నాంగా. మనం బాధపడుతున్నాము అంటే మా అక్క వలనో, మా చెల్లి వలనో, మా తమ్ముడు వలన అని చెప్తాము. లేదు, అది మన వల్లనే. ఏదైనా కానీ మనలోనే ఉంది. ఆ యొక్క ఆలోచన మార్చుకోవాలి. మనం ఆలోచన మార్చుకుంటే అప్పుడు మనకు మనమే రియలైజ్ అయిపోతాము. ఇది మనలోనే ఉంది, మన వల్లనే అవుతుంది ఏదైనా కానీ అని. ఆ మార్పు రావాలంటే ధ్యానం చేయటమే. ఈ ధ్యానం వల్లే ఏదైనా మనలో మార్పు వస్తుంది, సాధించగలుగుతాము ఏదైనా కానీ. సాధించలేదంటే ఏది ఉండదు ఈ ధ్యానం వలన. ఓకేనండి, ఈ యొక్క క్లాసును మాకు ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు, ఈ అద్భుతాన్ని మాకు ఇచ్చిన వెంకటేశ్వర మాస్టర్ గారికి థ్యాంక్ యూ అండి.
ఫైనల్ మెడిటేషన్ చేద్దాం. కళ్ళజోడు తీసేయండి. శ్వాసధారతో మనసు ధార ఏకం కావలే. శ్వాసానుసంధానము. ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము, ఆత్మయే మనము, ఆత్మయే జీవము. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మయందు శాశ్వత ఆనందమప్పగలదు. కాళికాంబ హంస కాళికాంబ. నానాటి బ్రతుకు నాటకము, నాటకము, నట్టనడి నీ పని నాటకము. ఎట్ట ఎదుటగలది ప్రపంచము, కట్టపడితి కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. దాన్నే విలియం షేక్స్పియర్ గారు చెప్పారు. లైఫ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. డూ యువర్ పార్ట్ అండ్ డిపార్ట్. జీవితం అనేది ఒక నాటక రంగం. మనమంతా పాత్రధారులము, సూత్రధారులు. మన పాత్ర మనం నిర్వర్తించి కనుమరుగవ్వాలి. విలియం షేక్స్పియర్ వారి అద్భుత జ్ఞానబోధ. శ్వాసధారతో మనసు ధార ఏకం కావలే. జస్ట్ సింప్లీ అబ్జర్వింగ్ ద బ్రెత్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానము చెయ్యని వారి జీవితం గజిబిజి.
ధ్యానం చేసే వారి జీవితం జిలేబీ. Making the mind empty. నోటిలోని మౌనము, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానము. శ్వాసానుసంధానము. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాసతో పరిణయం. ఎవరు కళ్ళు తెరవరాదు. అత్యద్భుతమైనటువంటి సామూహిక ధ్యానం. ధ్యానమన్న ఆత్మశక్తి, ధ్యానమన్న సత్యరీతి. ధ్యానం చేసేదమ్మా. ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము, ఆత్మయే మనము, ఆత్మయే జీవము. ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము, ఆత్మయే మనము, ఆత్మయే జీవము. శ్వాసధారతో మనసుధార ఏకం కావాలి. శ్వాస మీద ధ్యాస.
హింసా చూడో హంస పకడో. ధీ ప్లస్ యానము ధ్యానము. నీతో నువ్వు ప్రయాణము, అదే ధ్యానం. నీతో నువ్వు ఉండటమే ధ్యానం. బ్రహ్మమనంగ వేరే పరదేశమందు లేదు, బ్రహ్మమనంగ తానే పట్టబయలు. తన్ను తానే రింగిన తానే పో బ్రహ్మంబు కాళికాంబ హంస కాళికాంబ. ఆఖరి 5 నిమిషాలు అందరూ అత్యద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. సామూహిక ధ్యానం 3 రెట్లు అధిక శక్తినిస్తుంది. నదీ తీరాల దగ్గర, సముద్రాల దగ్గర, జలపాతాల దగ్గర పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, ప్రకృతి ధ్యానం 3 రెట్లు శక్తి అధిగమిస్తుంది. ఆఖరి 2 నిమిషాలు.
ఆఖరి 10 సెకండ్లు. టెన్, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులు విడదీసి కళ్ళ మీద బార్లించుకోండి. అత్యద్భుతమైనటువంటి దాన్ని ప్రసాదించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఈ పిరమిడ్ ప్రాంగణాన్ని ఇచ్చినటువంటి వారికి, వచ్చిన మీ అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేసిన వారికి, దాతలకి అందరికీ సర్వదా కృతజ్ఞతలు. మనకి ఒంగోలు నుంచి సాయిరామ్ మాస్టర్ గారు మరియు లక్ష్మీ మేడం గారు వచ్చి మంచి జ్ఞానాన్ని, వారి అనుభవ జ్ఞానాన్ని మనకు చక్కగా పంచారు. ఆ మేడం పదే చెప్పింది, మేము రాత్రులు కూడా 8 కిలోమీటర్ల దూరం పోయి ధ్యానం చేస్తున్నాము. అడవిలో మేము కూడా పోయినాము. మేము పొగలే పోలేకపోయిన వాడికి 2-3 సార్లు పోయినాము. పెళ్ళూరు అనే ఊరికి ఓం సంజీవని పిరమిడ్ అని ఉంది. చాలా పెద్దది, పొలాల్లో కట్టిండ్రు. ఒక్కొక్కరు బాలేరు. ఎవరైనా ఒకరు పోయిందంటే మహా ధైర్యవంతుడని. ఒక్కరు పొగిలినా కానీ, ఒక్క మగోడు పోయినా కానీ ధైర్యవంతుడే. అట్లాంటి చోట్ల కొన్ని రోజులు పోయి ఒక 8 గంటలు నైట్లంతా ధ్యానం, పొగులంతా పని చేసానంటే ఆ ఫలితాలు వచ్చినాయి వాళ్ళకి. మనం ఇక్కడ ఉన్న ఊర్లో రానంటే, ఇది ఊరికి చాలా దూరం ఉందయ్యా, మేము అందుకని రాలేమా, ఇది ఊరికి దూరం అని ప్రచారం చేస్తాం అందరూ. ఊరికి దూరం అంటే ఇది ఆ సైడు ఇల్లు ఉండి, ఈ సైడు ఇల్లు ఉండి, అక్కడ ఇల్లు ఉండి, ఊరికి కాకపోతే మధ్యలో లేదు. దీన్ని ఇంత గొప్ప పిరమిడ్ని మనము వాడుకుంటే అదృష్టవంతులు. ఊర్లో వాళ్ళైనా, పక్క ఊళ్ళైనా, ఎవరైనా ఇంత బాగా జ్ఞానం చెప్తే మేడం పిరమిడ్ శక్తిని గురించి, వారు పొందిన లాభాలను గురించి బ్రహ్మాండంగా వివరించారు మనకి. అయితే వివరించేదానికి వింటే రావు, కొన్ని చేస్తేనే వస్తాయి. వరకు విని బాగుండాలని చప్పట్లు కొడితే మనకేం లాభాలు రావు. పిరమిడ్ శక్తిని బాగా వాడుకోండి, మీకు ఏ సమస్యలు ఉన్నా పోతాయి. ఎన్ని సమస్యలు పోగొట్టుకున్నారు మేడం గారు. కట్టుగొడ్డల దగ్గర నుంచి ఇప్పుడు ఒక ఇంటి ఓనరు, ఒక బిజినెస్ దాకా ఎదిగిండ్రు. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా చాలా ఎదిగారు. వచ్చే జన్మ కూడా చాలా పోగు చేసుకునేరు. ఇవన్నీ లాభాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం పోగు చేసుకోవాలంటే మనం కూడా పిరమిడ్ శక్తిని వాడుకుంటే తొందరగా ఎదుగుతాం. తొందరగా ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ అంటే ఆడిపోతాం. ఒక చీర కొంటే ఒక్క చీరనమ్మా ఇంక ఫ్రీ లేదండి అంగడికి పోతాం మనం. పిరమిడ్ అనేది ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ అంటే అట్లాంటిది. ఇది పిరమిడ్ గ్రూప్ మెడిటేషన్ 2 కలిస్తే, మళ్ళీ పౌర్ణమి కలిస్తే మళ్ళీ ఇంకా కొన్ని పెరుగుద్ది. అమావాస్య ఇట్లాంటప్పుడన్నా సరే ప్రతిరోజు రాలేకపోయినాము, అప్పుడప్పుడు పౌర్ణమి అమావాస్యకైనా పిరమిడ్ శక్తిని కానీ వాడుకుంటే మనం బాగా బ్రహ్మాండంగా ఎదగొచ్చు. అందుకని మనకి మంచి జ్ఞానాన్ని అందించిన ఈ దంపతులిద్దరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత వచ్చే వారం ధ్యానం మాత్రమే ఉంటుంది. 13, 14, 15 ఇందాక చెప్పాను. కోటాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. దాని తర్వాత వారం ఫుల్ డే క్లాస్ ఉంటుంది, మాస్టర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది గమనించుకోండి అందరూ కూడా. మీరందరూ ఉదయం నుంచి బాగా జ్ఞానము అందుకున్నందుకు, మంచి ధ్యానం కూడా 3 సార్లు జరిగింది ఈరోజు. ధ్యానం చేసినందుకు ఈరోజు అన్నదాత రాజారెడ్డి గారికి, ఈ వంట సహాయం చేసిన మాస్టర్లందరికీ, సేవ చేసిన మాస్టర్లు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్.